హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రార్థించుకుందామా? Let us pray. ప్రేమ కలిగిన మా యేసయ్య, Loving Jesus, అత్యున్నత సింహాసనంపై ఆసనుడవైన మా దేవా, highly exalted God, అత్యంత ప్రేమ స్వరూపి, merciful God, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు this afternoon, ఈ వాక్య పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండమడుగుచున్నాం. please help us in the ministry of your word. ఈ బిడ్డలకు కావలసిన వర్తమానం మా హృదయంలో ఉండి అందించమడుగుచున్నాం. Please minister according to the specific needs of the people through us. పరిశుద్ధాత్మ దేవుడా, Holy Spirit God, ఈ బిడ్డలందరూ హృదయంలోనికి రమ్మని అడుగుచున్నాం. please come into their hearts. వినగలిగిన చెవి వీరికి దయచేయండి, Grant them ears to hear your voice. గ్రహించగలిగిన హృదయం వీరికి దయచేయండి. Help them to discern your word. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' name we pray. ఆమేన్. Amen. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, Dearly beloved ones, God's children, అందరూ బాగున్నారమ్మా? are you all well? ప్రార్థిస్తున్నారా? Are you praying? మేము కూడా మీకోసం ప్రతిదినం ప్రార్థిస్తున్నాం. We also praying for you every day and daily basis. మా పిల్లలు అనేకులు మీ కొరకు ప్రార్థిస్తున్నారు. Our prayer team is praying for you. చాలా మంది ప్రార్థిస్తున్నారు. Many are praying for you. చాలా మంది ఫోన్లు చేస్తున్నారండి. Many people are calling us over telephone. చాలా మంది బాగా అవుతున్నారు. Many people are being touched and healed by God's healing power. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఈ రోజు వాక్యం నిమిత్తము As for our meditation this afternoon, మత్తయి సువార్త the Gospel of Matthew chapter 7. 7వ అధ్యాయం Chapter 7. 24వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం Verse సెలవిస్తున్నారు. 24 reads like this. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు Therefore, everyone who hears these words of mine and puts them into practice is like a బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. wise man who builds his house on the rock. ప్రియ దేవుని బిడ్డలారా, Dearly beloved ones, ఈ రోజు దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నారు. God's word encourages us this day. ఈ నా మాటలు విని People who hear my voice వాటి చొప్పున చేయి ప్రతి వాడు. and do and practice according to the words. దేవుని మాట ప్రకారం మనం జీవించాలి. ప్రియమైన We దేవుని need బిడ్డలారా, to live according to God's word. చాలా మంది ప్రసంగాలు వింటున్నారండి. Many are hearing lots and lots of sermons, చాలా ప్రార్థన మీటింగ్లకు వెళ్తున్నారు. attend prayer meetings. 24 గంటలు టీవీలో వాక్యం వింటున్నారు. 24/7 we hear God's word through రేడియో వాక్యం televisions, వింటున్నారండి. through radios, బైబిల్ చదువుతున్నారు. reading God's word, మాస పత్రికలు చదువుతున్నారు. monthly magazines. కానీ దేవుని మాటలు విని కూడా However, they're not వాటి ప్రకారము చేయలేకపోతున్నారు. unable to put into practice. ఇటు దేవుని మాటలు కావాలండి, They want God's word, అటు లోకపు మాటలు కావాలి. and also they want to hear the voice of the people, public opinion. మందిరానికి వస్తారు, They come to the house of God. దేవుని వాక్యం చక్కగా వింటారండి. They also hear God's word. ఇంటి మందిరం నుండి వెళ్ళగానే After away from the God's temple, వ్యర్థమైన మాటలు వింటారు. ప్రియమైన దేవుని they బిడ్డలారా, also hear vain bubblings. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved ones, దేవుని మాటలు ఎవరు వింటారో whoever hears God's word, వారు బుద్ధిమంతులు. ప్రియమైన దేవుని they బిడ్డలారా, are the wise people. అందుకోసానికే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా సెలవిస్తున్నారు. That's the reason we see in the book of Deuteronomy, chapter 28, beginning from verse 1. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. మీ దేవుడైన యెహోవా మాట విని If you hearken to the voice of God, truly obey the Lord your God, నా ప్రియ దేవుని బిడ్డలారా, my dearly beloved ones. యెహోవా మాట శ్రద్ధగా విని అంటున్నాడు. If you fully obey and truly obey the Lord your God and carefully follow నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి and carefully follow all his commandments, నడుచుకొనిన ఎడల and if you follow them, నీ దేవుడైన యెహోవా the Lord your God భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను will హెచ్చించును. set you high above all the nations of earth. ఎవరు దేవుని యొక్క మాటలు వింటారో Whoever hears and obey God's word, వాడు బుద్ధిమంతుడండి. he is a wise man. ఒకడు ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. ప్రియమైన దేవుని Wanted to బిడ్డలారా, build a house. వాడు బండ మీద కట్టుకోవాలనుకున్నాడు ఇల్లు. He wanted to build his house on a rock. నా ప్రియ దేవుని బిడ్డలారా, My beloved ones, ఎందుకంటే బండ గట్టిగా ఉంటది. ప్రియమైన దేవుని the బిడ్డలారా, reason he builds a house on the solid rock is because it's stable. అందుకోసానికే పేతురుతో అంటున్నాడు. That's the reason we see in the life of Peter. పేతురు ఈ సంఘమును బండ మీద కట్టదు అని వాక్యం ఉన్నది. Peter, I'll build my church. బండ గట్టిగా ఉంటదండి. You know,
the rock is solid. ఈ రోజుల్లో ఇల్లు కట్టాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, These days, if you want to build a house, లోతుగా గుంతదవ్వాలి. we need to lay a strong foundation, dig deep in. దానికి సిమెంట్ వేయాలండి, We have to put cement, రాడేయాలి, we have to put rods, ఇసుక వేయాలి, steel and sand, కంకర వేయాలండి. and all sorts of concrete. ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. We need to be very careful. ఇంజనీర్ ఏ విధంగా చెప్తే అట్లనే వింటారండి. We follow the instructions of the engineer. ఇదిగో ఆ ఇల్లు కట్టాలంటే In order to build a house, ఎంతో శ్రమ పడతారు ప్రియమైన దేవుని we బిడ్డలారా. face lots of hardships. అందుకోసానికి లూకాసు సువార్త 6వ అధ్యాయంలో క్లియర్ గా దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నారు. It's very clearly lived in the Gospel of Luke, 6వ అధ్యాయంలో చూసినట్లయితే chapter 6, 48వ వచనంలో చూసినట్లయితే verse 48. వాడు ఇల్లు కట్టవలనను ఉండి లోతుగా తవ్వి అని వాక్యములు ఉంది. He's like a man building a house who dug down deep. ఎవడైనా ఇల్లు కట్టాలనుకున్నప్పుడు Anybody wants to build a house, వాడు లోతుగా తవ్వాలని వాక్యం he ఉన్నది. will dig deep. మనం లోతుగా పోకుంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, Unless and until we go deeper, ఈ పునాది గట్టిగా ఉండదు ప్రేమైన దేవుని బిడ్డలారా. foundation won't be strong enough. పునాది గట్టిగా ఉండాలంటే In order to see the foundation is built on a solid rock, బాగా లోతుగా ఉండాలి ప్రేమైన దేవుని we బిడ్డలారా. need to lay a strong foundation, digging deep, బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండునే and వాక్యం lay ఉన్నది. the foundation on rock. వీడు ఇల్లు కట్టుకున్నాడు చక్కగా. He built a house. బుద్ధిమంతుడు మంచి ఇల్లు కట్టుకున్నాడండి. Wise man built a very good house, బండ మీద కట్టుకున్నాడు. built on a rock. ఆ ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాడు, There was prayer in that house. వాక్యం చదువుతున్నాడు, Reading of God's word was there. ఆరాధన చేయించున్నాడు, There was worship, దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. been filled with the Holy Spirit. కానీ వీని ఇల్లు కట్టాలంటే చాలా సమయమైందండి. Took a lot of time, plenty of time. మా మందిరం కట్టాలంటే కూడా 2 సంవత్సరాలు పట్టేది. Took nearly 2 years to build this temple. ఎందుకంటే ఇది కొండ మీద కట్టాం ప్రేమ We దేవుని built it బిడ్డలారా. on a rock. చాలా మంది అన్నారు కదా, Many people said, చాలా లేట్ అయ్యగారు it will take a long time. అక్కడెక్కడన్నా కట్టండి అని చెప్పారు. Build in some other place. ఇళ్ళలు వేయాలంటే చాలా కష్టం అన్నారు. You have to lay the pillars, it will take a lot of time. దాన్ని దొవ్వాలంటే చాలా కష్టం అన్నారు. Even to dig deeper, it needs a lot of time. ఏం కదయ్యా, ఎంత సమయం పట్టినా మందిరం కట్టాలని I చెప్పారు. said it doesn't matter. బుద్ధిమంతుడు ఆ విధంగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, The wise man has built it. వీడు బండ మీద తన ఇంటిని నిర్మించుకున్నాడు. On the rock he built his house. ఎందుకంటే వాడు పరిశుద్ధుడు. You know, he was a holy guy. ఎప్పుడు తన జీవితాన్ని క్రీస్తు మీద నిర్మించుకున్నాడు. He built his life on the solid rock of Christ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, My dearly beloved అది ones, ఆశీర్వాదం కలిగిన జీవితం, it's a blessed life. విశ్వాసమును కలిగిన జీవితం, It's a faith life. ప్రార్థన కలిగిన జీవితం, It's a prayerful life. దేవుని మహిమపరిచే జీవితం, It's a life that brings glory to God. అనేకులకు ఆశీర్వాదంగా ఉండే It's జీవితం a అది. life that brings many people into blessing. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఒకడు చూశాడు అది, Somebody has seen it. ఇంకో భక్తిహీనుడు చూశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. Ungodly has seen it. వాడు కూడా ఇల్లు He కట్టాలనుకున్నాడు. too wanted to build a house. అరే బుద్ధిమంతుడు ఇంటిని కట్టుకున్నాడు, The wise man has built the house. కొండ మీద కట్టుకున్నాడు, He built it on a rock. చాలా శ్రమ పడ్డాడండి. He toiled a lot. మనం రక్షింపబడాలంటే కూడా You have to be saved. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, My beloved ones, ఇదిగో చాలా కష్టం అనుకుంటాం, we need to work very hard. కానీ ఇది ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. There are lots and lots of blessings. యేసు ప్రభు వట్టిగా రక్షణ ఇవ్వలేదండి. Jesus did not give simply. మనుషుని రక్షించాలంటే In order to save, దేవుని కుమారుడై ఉండి, even despite being a God's son, దేవునితో కూడా సమానమై ఉండి కూడా he was equal to God. విడిచిపెట్టని భాగ్యాన్ని విడిచిపెట్టి He thought it's robbery to be equal with God. మనిషిలో పోలికగా పుట్టి Born as a human being, దాసుని స్వరూపం ధరించాడు. had a servant life. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎంతో శ్రమ పడ్డాడు. Jesus suffered a lot. మనం ఈ దేవుని మాటలు విని కూడా, When we hear God's word, యేసు ప్రభు తండ్రి మాట వినడండి, as Jesus obeyed Father, శ్రమ పడ్డాడండి, he suffered a lot. మన పాపాలు ఆయన భరించాడు. He bore our sin. మనకు రావలసిన శిక్ష యేసయ్య భరించి He bore all the punishment. మన కొరకు మరణించి తిరిగి లేచిన ప్రియమైన He దేవుని died బిడ్డ. and rose for our salvation. ఈ క్రైస్తవుడు కూడా He, a Christian also, దేవుని మాటలు విని heard his voice ఇదిగో బండ మీద కట్టిన ఇంటిని పోలి ఉన్న వాక్యం like the man who built his house on a solid rock. హల్లెలూయా. Hallelujah. అయితే ఈ బుద్ధిహీనుడు కూడా However, the foolish man వాడు ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. wanted to build a house. పైకి చూశాడండి, He looked up. అమ్మో ఈ ఇంటి కట్టాలని చాలా రోజులు పట్టేది, It take a lot of time. చాలా కష్టం. It's hard. అక్కడికి సిమెంట్ పోవాలన్న కష్టమే అండి, Even to transport cement, it's difficult. ఇసుక పోవాలన్న కష్టమే, Sand, it's too difficult. నీళ్లు కావాలన్న కష్టమే. Water, it's difficult. అక్కడ కట్టాలంటే చాలా కష్టం No, కనుక it's very difficult for us to build ఓ a house. యేసు ప్రభుని నమ్ముకుంటే చాలా కష్టం అండి ఈ రోజు. It's very difficult to walk
after believing Jesus ఓ Christ. వ్యభిచారం చేయొద్దు, Can't do any adultery, మత్తు పదార్థాలు సేవించద్దు, no intoxication, చలనచిత్రాలు చూడద్దు, not watching movies, సిగరెట్ తాగకూడదు, no even smoking. ఇది గుట్కాలు తినకూడదు, Can't even have tobacco and అమ్మో, gutka. పాపం చేయొద్దట. Can't sin. చాలా కష్టం అండి. Difficult. ఏ విధంగా జీవించాలి? How can we survive? దేవుని మాటలు అంటే ఇష్టం అండి. We like God's word. రోగాలు వచ్చినప్పుడు బాగా ప్రార్థన చేపించుకుంటారు. When we are afflicted with sicknesses, they come for prayer. అయ్యగారు యేసయ్య అంటే మాకు కూడా ఇష్టమండి. Sir, we like Jesus. మేము హిందువులమైన మాకు యేసయ్య అంటే ఇష్టమే. We like it despite we being Hindus. ముస్లిం కూడా దేవుడు ఇష్టమే అండి. Despite being Muslims, we still like him. యేసు ప్రభు అందరికి ఇష్టమే గాని Jesus Christ is liked by everyone. ఆయన మాటలంటే చాలా ఇష్టం అండి. We like his words. నా ప్రియ దేవుని బిడ్డలారా, My beloved one. వాటి ప్రకారము జీవించాలంటే కష్టం. However, to follow him, it's very difficult. ఎందుకంటే చాలా ఇబ్బంది. It's very, very difficult. కులానికి భయపడతారండి, Even the caste system is structured. బంధువులకు భయపడతారు, Relatives, we fear. మతానికి భయపడతారు. Religion, we fear. ఇదిగో రేపు ఉద్యోగాలు రావు కావచ్చు, Even to get employment, it's risky. మా అమ్మాయిల పెళ్లి కాదు కావచ్చు. Even to get daughters settled, it's difficult. ఎందుకంటే మా కులం అబ్బాయి దొరకాలంటే కష్టం, We need same caste man. మా మతం అబ్బాయి దొరకాలంటే కష్టం. We need the same faith and religion. యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటాం కానీ అయ్యగారు We pray to Jesus. అని ఆ విధంగా అనుకుంటారు. That's how they say. మా దగ్గర ఒక గీత అంటే ఆమె ఒక ఆమె ఉన్నది. We have a fellowship with Geeta. నా దగ్గర పరిగెత్తుకొని వచ్చారు. She came runningly. అన్నయ్య నా బిడ్డ పెళ్లి చేయాలనుకుంటున్నాను. She said, brother, I want to get my daughter married. నేను సంతోషం అమ్మా అని I చెప్పాను. said, very happy and good news. నేను మంచి వాక్యం వింటాను అన్నయ్య గారు అని She చెప్పాను. said, I always hear God's word. యేసు ప్రభు అంటే ఇష్టం అన్నయ్య గారు, Brother, I really like Jesus Christ. నా బిడ్డ పెళ్లి ఎట్లా చేయాలని చెప్పాను. How I should perform my daughter's wedding. నేను మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేద్దామమ్మా అని చెప్పాను. I said, let's kneel down and pray. చేశామండి ప్రేమ దేవుని బిడ్డలారా. We prayed. ఒక మంచి క్రైస్తవ అబ్బాయిని చూసి పెళ్లి చేద్దామని చెప్పాను. I said, it's better for us to find out a good born-again Christian and get me married. ఓ దేవుడా, She said, oh God, క్రైస్తవ అబ్బాయా, Christian boy? మాదిగోళ్ళు కాదన్నయ్య. They are downtrodden people? ఏమనుకుంటారు అందరూ? What other people think of it? మాదిగోళ్ళ అబ్బాయిని ఎట్లా పెళ్లి చేద్దామని అంటారు. How can I give my daughter to a Madiga? మా కులస్తుల అబ్బాయే కావాలి We need a boy from the same caste. అని నాతో చెప్పారు. She replied. ఎవరైతే ఏందమ్మా, I said, what's the దేవుడు difference? తన పోలిక చొప్పున వాళ్ళని చేశాడు. God has created us in his own likeness. గుండె మీద మాదిగని లేదు కదమ్మా, I said, there is no title Madiga on the heart. మెదడులో కులం లేదమ్మా, In the mind, the brain, there is no title over there. రక్తంలో లేదు కదమ్మా. In the blood, there is no title over there. ఎందుకంటే దేవుడు ఆడమగం చేశాడు, కులం చేయలేదు. God did not create any casteism. చెప్పినా కూడా ఆమె అంటున్నది, Despite of all the encouragement, చాలా కష్టం అన్నయ్య, she started scratching her head and said, it's క్రైస్తవ difficult. అబ్బాయి మా కులంలో దొరకరు, Nah, it's very difficult to find a మా born-again Christian. వాళ్ళందరూ నవ్వుతారన్నా, Everybody will mock and laugh at me. మమ్మల్ని కులం నుండి తీసేస్తారన్నా. They excommunicate us. ఇగో మీరు బుద్ధిహీనులండి, They are foolish people. ఇగో వీళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటది, ఇసుక మీద ఉంటది. ప్రేమ దేవుని బిడ్డ, Build a house on the నేను sand. అనుకున్నాను ఈమె ఇల్లు ఇసుక మీద ఉన్నది. Her house is built upon sand. యేసు ప్రభు మాటలు విన్నది గాని She heard Jesus' words. తన జీవితాన్ని ఇసుక మీద నిర్మించుకున్నది. However, build her house on the sand. నా మాటలు విన్నది, She heard my voice. ప్రార్థన చేపించుకున్నది. They prayed for her. నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved ones. ఇంటికి వెళ్ళాది. She went back to house. వాళ్ళ అమ్మాయికి వివాహం చేసింది. ప్రేమ She దేవుని బిడ్డలారా, performed her daughter's wedding. చాలా మంది రెడ్డి అబ్బాయికి రెడ్డి అమ్మాయే కావాలటండి. They want only bride and bridegroom from Reddy community. కమ్మ అమ్మాయికి కమ్మే కావాలట. Even the Kamma, they select only Kammas. గౌడకు గౌడ కావాలట. Gauda will only prefer to have Gaudas. ఏ కులానికి ఆ కులానికి కావాలి. Perfect matching according to their caste. కులరహిత మత సంఘం అని కూడా పెట్టుకుంటున్నారు చాలా మంది. Even people are casteless churches. సో ఎంత బాధకరమైన విషయం అండి. How painful is that? నా ప్రియ దేవుని బిడ్డలారా, My dear beloved, మనందరం క్రైస్తవులం. we are all Christians. మనందరిలో దేవుడు ఉన్నాడు. Jesus is dwelling in us. మనం అందరం దేవుని ప్రేమించాలి. We need to love Jesus. మనం దేవుని కొరకు శ్రమ పడాలి. We need to suffer for God. మనం దేవుల్లో ఎదగాలి. ప్రేమ We need దేవుని to బిడ్డలారా, grow in the increasing knowledge of God. మన పిల్లలకు క్రైస్తవ వివాహాలు జరిగించాలి. We need to perform the wedding of Christians only. హల్లెలూయా. Hallelujah. ఈ అమ్మ నా మాట వినలేదు. This lady has not heard my voice. ఓ పరిగెత్తుకుపోయేది. She ran away. బాలయ్య ఆ విధంగానే చెప్తారనుకున్నది. She said, Paul always encourages like మన that. అమ్మాయికి వివాహం చేశాది. She performed daughter's wedding.
నేను కార్డు ఇచ్చాది, She gave me a wedding invitation card కింద పాలన్న దీవెనతో అన్నది. with the blessings of Brother Paul. నాకు ఎంత బాధ అనిపించేది. I was terribly ఇది sad. పాలన్న దీవెనలు కాదు. These are not the blessings from Brother Paul. అన్నయ్య నీ దీవెన వలన నా బిడ్డ పెళ్లి అవుతుందని She చెప్పాడు. said, due to your blessings, my daughter is getting married. చాలా మంది పెళ్లిళ్ళు చేస్తారు ఈ విధంగా. Many people perform the weddings like ఒక this. దిక్కు సిలువ ఉంటాది, There will be a diagram of cross. ఇంకో దిక్కు ఇంకో బొమ్మ ఉంటదండి. There will be another picture over there. నా ప్రియమైన దేవుని బిడ్డ, My dear beloved ones, పెళ్లి బాగా జరిగింది అన్నయ్య అని చెప్పాది. the wedding was a great success. Great దేవునికి success. స్తోత్రం Praise be to God. నాతో చెప్పాది. ప్రియ She దేవుని said, praise be to God. ఆనందిస్తున్నది. She was very happy. దేవుని దయ వలన నీ ప్రార్థన వలన Due to God's grace and through your prayers, మా పెరుకోళ్ళ అబ్బాయి దొరికాడు. we got the same Kasperica. ఆయన జరిగేసాయి, మంచిగా Everything జరిగేసాయి. was over. కొన్ని రోజులు అయిపోయిందండి. After some time, ఇక హిందూ పెళ్లి జరిగింది కదా అమ్మా. wedding was according to the rites of ఎందుకో Hinduism. నాకు మనశ్శాంతి లేదన్నా. She said, brother, I don't have peace. ఎందుకో గుండె దడదడ అంటున్నది. My heart is pumping. ఎందుకంటే బాధ అనిపిస్తున్నది. I'm feeling very much, something is missing, something is wrong ఎందుకమ్మా with me. పెళ్లి బాగా జరిగేది కదా. I said, sister, you have performed the wedding. నీ in advance. పెరుకోలే దొరికారు కదా. You got the same castmate. ఏం చేయలే కదా నువ్వు తప్పు. You did not do anything wrong. హిందూ పెళ్లి చేసి నన్ను Brother, I made a mistake. I performed the కొన్ని రోజులు ఆయనకు marriage. ఉద్యోగం పోయిందండి. After some time, the boy lost his employment. బంధువుల దగ్గరికి వెళ్తున్నది. Went to relatives. ఎవరు సహాయం చేయట్లే. Nobody could help her. ఇదిగో అందరు చూస్తున్నారు ఈమెను. Everybody's looking at her. నేను చెప్పాను, నా దగ్గరకు వచ్చాది. She came to me. అన్నయ్య ఇంటి నుండి వెళ్ళగొట్టారు. Brother, people chased me out of my house. ఇల్లు పోయింది, I lost the house. ఉద్యోగం పోయింది, Employment gone. బంధువులు రానియట్లే, Relatives are not coming to me. సమాధానం లేదు. I don't have peace. నేనేం చేయాలి? What should I do? నీ కులం దగ్గరికి పోమని చెప్పాను. I said, go to your caste. సంపకన్నయ్యో, He said, don't kill me. నేను ఈ కాండు దేవుని మాట వింటా. From now on, I will hear God's word. జరిగిందేమో జరిగిపోయింది కానీ Past is past. ఇక నేను ప్రభు కోసమే. I want to live for God. ఆమె సమస్యలు ఆ పెండ్లైన కంటి ప్రియమైన దేవుని బిడ్డారా, From day one of that marriage, అనేక సమస్యలతో బాధపడుతున్నారు. many problems he faced. నా ప్రియ దేవుని బిడ్డారా, My dear beloved ones, ఇక్కడ లోతుగా తవ్వి పునాదేశాడు కనుక this man has dug very deep. ఇదిగో ఆ ఇల్లు కట్టబడ్డాది. It was built on a solid rock. ఆ బండ మీద కట్టబడిన ఇంటి మీదకి There was sorts of problems. That house which was built, భయంకరమైన అలలు వచ్చాయి ప్రియమైన there దేవుని were బిడ్డారా. rains swept across. జడివానలు కురిశాయి, There was squalls, గాలి వచ్చింది, wind, ఆ ఇంటికి ఏమి కాలేదు. nothing whatsoever, nothing happened. ఎందుకంటే ఆ ఇంటిలో ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. No Christ dwelling in that house. ఇది ఇల్లు అనగా మానవుని యొక్క క్రైస్తవ జీవితం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, The house is nothing but man's heart, which is the abode of Christ temple. ఈ గుడారములో యేసు ప్రభు ఉండాలి. In this tent, Jesus should live in. మీ దేహం దేవుని ఆలయం అని వాక్యం ఉంది. Our bodies are the temple of the Holy Spirit. దేవుడు మలచిన మందిరం ప్రేమ. He is the one who designed it. ఈ మందిరంలో యేసు ప్రభు ఉండాలి. Jesus should live in this temple. ఈ మందిరంలో యేసు ప్రభు లేకుంటే If Jesus is not living in us, ఇదిగో నువ్వు కూలిపోతావు, you జాగ్రత్త. will fall down. నువ్వు పడిపోతావు ప్రేమ. You will have a fall. నువ్వు జీవించలేవు. You can't survive. అనేక సమస్యలు వస్తాయి. Many problems will come. ఈ ఇల్లు క్రీస్తు మీద నిర్మించబడ్డాది. However, if this house is built upon Christ, క్రీస్తు మీద నిర్మించబడిన ఇంటికి కూడా గాలి వస్తుందండి. even the house which was built on Christ will experience all sorts of troubles. వానలు వస్తాయండి, Rain will hit, వరదలు వస్తాయి, flood will come, కానీ ఏం కాదు. but nothing happens ఎందుకంటే ఈ బండ గట్టిగా ఉన్నది. because the foundation is strong. మన జీవితం దేవుని మీద If నిర్మించుకున్నట్లయితే we build our lives on Jesus, ఎన్ని శ్రమలు వచ్చినా, whatever the difficulties, ఎన్ని రోగాలు వచ్చినా, whatever sickness it may be, ఎన్ని ఇరుకులు వచ్చినా, whatever the circumstances ఎన్ని may be, ఇబ్బందులు వచ్చినా, whatever the troubles may be, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. Jesus will save us. తర్వాత భాగం మళ్ళీ చెప్పుకుందాం. We'll continue in the next episode. ప్రార్థించుకుందామా? Let's pray. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మా దేవా, Highly exalted God, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు praise be to ప్రభువా. your holy name. ఈ మధ్యాహ్న కాల సమయమందు This afternoon, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను ప్రభువా, for those who heard this voice, అయ్యా నీ వైపు తిప్పండి ప్రభువా. please turn them to you. వీరికి మారు మనసు దయచేయండి, Grant them repentance. పశ్చాత్తాపం దయచేయండి. Grant them repentance. వీరు కన్నీరు తుడుముని ఆయన Wipe away their tears. బండ మీద కట్టిన బుద్ధిమంతుని జీవితం వీరికి దయచేయండి. Lord, give them a heart and life as the wise man has built his house. వీరి జీవితంలో వస్తున్న అలలను తొలగించండి. Lord, take away every
wave which is coming. ప్రతి విధమైన సమస్య తొలగించండి. Lord, take away every sufferings, problems. వీరిని స్వస్థపరచండి నాయన. Heal them, O God. వీరిని బాగు చేయి నాయన. Heal them, Jesus. వీరి బుద్ధిహీనత తొలగించు నాయన. So take away the foolishness. వీరిని అంధకార క్రియలను విడిపించండి. Lord, deliver them from all darkness. నూతన హృదయం దయచేయండి అయ్యా. Grant them new heart, O God. నూతన మనసు దయచేయండి అయ్యా. Grant them new spirit. నూతన ఆత్మను దయచేయండి ఆయన. Grant them, O God, new spirit, O God. యేసు ప్రభువు స్వస్థపరచండి. Lord Jesus, heal them. స్వస్థపరచండి. Heal them, O God. విడిపించండి. Deliver them, O God. పాపము నుండి విడిపించండి. From sin, deliver them, O వీరి God. హృదయమును కడగండి. Wash their heart, O God. పరిశుద్ధపరచండి. Sanctify them, O God. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus' name I pray. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah.